నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల భవిష్యత్తు అగాధంలోకి నెట్టి అవినీతి పునాదులపై ఫామ్ హౌస్లు నిర్మించుకున్న కల్వకుంట్ల కుటుంబమా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేది మీరా అని అన్నారు. అప్పు చేసి ఇవాళ అప్పుల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందులో కమిషన్లు తీసుకొని మీ తండ్రి గారిని అడుగు విద్యాసాగర్ రావు గారిని 10 కోట్ల వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకుందామా తీసుకోలేదా? ఇవాళ మీరా మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 13 నెలలే అయింది. 13 నెలలైనా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాం. అవసరాల కోసం ఇచ్చుకోవడం జరిగింది. మేము ఇవాళ మీరు ఎన్నడూ కూడా ఆలోచన చేయలే పేదోళ్ళ గురించి. ఇవాళ సిలిండర్ కూడా 500 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్న పేదోళ్లకు. అదేవిధంగా ఈ నిన్ననే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తున్నాం. నీకు ఇవి కళ్ళ కనబడతలేవా? రైతు భరోసా ఇస్తాం. అదేవిధంగా 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఉన్నప్పుడు 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ దేశవ్యాప్తంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్లు తెలంగాణ నుంచి వేసారు. సామాన్యమైన విషయం కాదు 21,000 కోట్ల రుణమాఫీ చేయడం అంటే. ఇవాళ కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ కేసులో జైలుకు పోతారు. మీ తండ్రి గారు కేసీఆర్ సస్పెండ్ చేసిండు ఎమ్మెల్సీ ఎలక్షన్లో. సమాధానం కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేసిండు? సమాధానం చెప్పు మీ తండ్రి గారిని. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా బడుగు బలహీన వర్గాల పార్టీ, అన్నిటికీ పేదోళ్ళకే సంక్షేమానికి కృషి చేస్తుంది పార్టీ. ఇలా మీ కేసీఆర్ అసెంబ్లీ ఎందుకు అత్తలేడు? సమాధానం చెప్పు. 13 నెలలు ప్రజల జీతాన్ని తీసుకుంటాడు. 4 లక్షలు జీతం తీసుకుంటే ఫామ్ హౌస్లో వండుకుంటుడు. దానికి సమాధానం చెప్పాలి. కల్వకుంట్ల సంజయ్, దానికి సమాధానం చెప్పు. ₹20 received. మన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. ఒకరు ఇదివరకు కూడా చాలా మంది చెప్తున్నారు కొరుట్ల నియోజకవర్గ ప్రజలు. ఈయన ఓ డాక్టర్ని చూయించుకుంటే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ఒక నిజాయితీగా పనిచేయి. ఏదైనా ఉంటే నిర్మాణాత్మకంగా పైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. ఇక్కడ కొన్నింకెల బ్రిడ్జు చేస్తామన్నారు. బ్రిడ్జు తీసుకురాలే, బాండ్ పేపర్ రాసిచ్చారు. బ్రిడ్జ్ ఎక్కడ పోయింది? అదేవిధంగా ఇక్కడ కొరుట్ల 70 డబుల్ బెడ్రూమ్ కట్టారు. కట్టి వాళ్ళకంతా మొత్తం నీళ్ళే వచ్చుడు. టాయిలెట్స్ నుంచి నీళ్ళు ఉంటా పైకి వచ్చుడు. దానికి దారి లేదు, డ్రైనేజ్ లేదు, ఏది లేదు. అట్లా పరంతా రోగాల బారిన పడుతున్నారు. నువ్వు ఒకసారి అక్కడ పోయి చూడు. మీరు కట్టిన మీ తెలంగాణ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లున్నదో చూడు. మీరు మాట్లాడేది 13 నెలలు అయింది ఎమ్మెల్యేగా. ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ మీద 120, 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు.